మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడలారా, లోకములో జరిగిన సకల పరిశుద్ధుల ఆరాధనలను మరి దేవుడు ఎంతగానో భారవహించి నడిపించుచూ వచ్చాడు. ఈ సాయంకాల వేళలో మరి ప్రభు సన్నిధిలో పాలు పొందిన మనందరితో కూడా ఆయన మాట్లాడు దేవుడు, మనలను బలపరుచు దేవుడు, తన వాగ్దానముల చేత మనలో అత్యధికమైన ఆశీర్వాదములను మనకు అనుగ్రహించు దేవుడు కనుక మనమందరము కూడా మన హృదయములను సిద్ధపరుచుకొని మరి ప్రభు సన్నిధిలో పాలు పొందుచున్నప్పుడు తన ఉన్నతమైన ఆశీర్వాదములనేవి పునరుద్ధాన దినమందు మనము పొందగలుగుచూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన అంశం ఏమిటంటే వ్యాధులను చూసి భయపడకు. మన అంశం ఏమిటంటే వ్యాధులను చూచి భయపడకుము, లేదా రోగములను చూచి భయపడకుము. చాలామంది తమకు కలుగుతున్నటువంటి రోగములు లేకుంటే వ్యాధులను చూసి భయపడి మరణ భయముతో పీడించబడుతున్న వారుగా ఉంటున్నారు. లోకములో వ్యాధిగ్రస్తులు పెరిగిపోవచ్చు ఉన్నారు. వ్యాధిగ్రస్తులు మరి తమకు కలిగిన వ్యాధులను చూసి ఆ రోగములను చూచి భయపడుతున్నటువంటి వేళలో దేవుని గ్రంథములో నుండి చక్కటి కొన్ని ఆత్మీయ సంగతులను ఈ సమయములలో మనము ధ్యానించడానికి దేవుడు మనకు కృప చూపునుగాక. మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనములను నేను చదువుతాను, మీరు గమనించండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంటూ ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవునిని మహిమపరచిరి. చదవబడిన వాక్య భాగములలో మరి ప్రాముఖ్యముగా 3 సువార్తలలో రాయబడి ఉన్నది. మత్తయి సువార్తలో మరి మనం గమనించినప్పుడు 9వ అధ్యాయము మొదటి 8 వచనముల్లో ఇదే సంభవాన్ని మత్తయి సువార్తలో తెలియజేయబడి ఉన్నది. అదే విధముగా లూకా సువార్త 5వ అధ్యాయము 18వ వచనము నుండి 26వ వచనం వరకు ఇదే సంభవాన్ని అక్కడ కూడా చూపబడి ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్న దినములలో అనేకులను ఆయన స్వస్థపరుస్తూ, అనేకులకు విడుదలను కలుగు చేస్తూ, దయ్యములను పట్టిన వారిని విడిపిస్తూ, మరి అనేకులను దేవుని రాజ్యమునకు సిద్ధపరుస్తూ ఉన్న సమయములలో ఆయన కొన్ని దినములైన పిమ్మట తన ఇంటికి వచ్చినప్పుడు
యేసు ప్రభువుల వారు ఆ ఇంటిలో ఉన్నాడని జనులందరూ కూడా వినవచ్చిరి. అప్పుడు ఆ జన సమూహములను చూసి యేసు ప్రభువారు బోధించడం ప్రారంభించాడు. ఆ సమయములలో మరి యేసు ప్రభువారు ఏమి బోధించారో అక్కడ మనకు తెలియచేయబడలేదు, కానీ యేసు ప్రభువారు వారిని చూసి బోధించాడంట. కనుక చెప్పబడిన ఈ సంభవాలలో మత్తయి సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుగా కనబడుతూ వచ్చాడు. మార్కు సువార్తలో ఒక సేవకునిగా ఆయన కనబడుతూ వచ్చాడు. లూకా సువార్తలో ఒక మనుష్యుడుగా ఆయన కనబడుతూ వచ్చాడు. ఈ 3 సందర్భాలలో జరిగిన ఒకే సంభవములో పలు రకాలుగా పలు ఆత్మీయ సంగతులు అనేవి నేర్చుకోగలుగుతూ ఉన్నాం. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారిని చూపించిన విధానం ఏమిటంటే, రాజుగా ఉన్నటువంటి కార్యములను గురించి అధికముగా మరి మత్తయి సువార్తలో చెప్పబడుచు ఉన్నది. అదే సమయంలో మార్కు సువార్తలో మనం గమనించేటప్పుడు ఒక సేవకునిగా ఎలాగ మరి వారి పట్ల ఉండాలో ఆ విషయాలన్నీ కూడా మరి మార్కు సువార్తలో చెప్పబడి ఉన్నది. అదే సమయంలో లూకా సువార్తలోనికి మనం గమనించినట్లయితే ఒక మనుష్యుడు ఏ విధముగా మరొక మనుషునితో మరి ఎలా ఉండాలో ఆ కార్యములన్నిటిని గురించి కూడా లూకా సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చక్కగా మనకు బోధించబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ నేను చెప్పదలిచిన విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్మ యొక్క సహాయం మూలముగా దేవుడు నాకు అనుగ్రహించిన మరి ఆత్మీయ ఆలోచనలు అనేవి నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే, పరిశుద్ధ గ్రంథములో 3 చోట్ల రాయబడిన ఒకే సంభవములో మరి ఆ పక్షవాయువు కలిగిన ఆ వ్యక్తిని గురించి సాధారణముగా మనము గమనించినట్లయితే నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు. ఉదాహరణకు నేను ఒక సంభవాన్ని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. గడిచిన 2 సంవత్సరములుగా ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని నేను గమనిస్తూ వచ్చాను. అతడు దేవుని మందిరములకు వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. అతడు వచ్చినప్పుడల్లా తనతో పాటు తన భార్య, తన పిల్లలు మరి కలిసి వస్తూ ఉన్నారు. అతనికి ఒక నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు. మరి చేతు కదిలించలేక, కాళ్ళు కూడా సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నాడు అతను. అలాంటి సందర్భములో తన భార్య అతనికి సహాయకురాలుగా మరి ఉంటూ ఉన్నది. తను మందిరమునకు వచ్చినప్పుడల్లా కూడా ఆమె సహాయము లేకుండా అతడు ఏ కార్యములను కూడా చేయలేని వాడుగా ఉంటున్నాడు. ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తి పరిస్థితి ఇలా ఉన్నదన్నట్లయితే, ఆత్మానుసారముగా దేవుని బిడలమైన మన పరిస్థితి ఎలా ఉన్నదో గమనించాలి. ఫిజికల్గా శరీర ప్రకారముగా మరి ఒక పక్షవాయువు కలిగిన పరిస్థితి చాలా దారుణంగాను ఘోరంగాను కనబడుచు ఉన్నది. నిస్సహాయమైన స్థితిలోను ఎవరైనా సహాయపడుతారేమో అని ఆలోచిస్తూ మరి తన సహాయము కొరకు ఇతరులను వేడుకునేవాడుగా కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఆ వ్యాధి అంత భయంకరమైనది. పక్షవాతము లేకుంటే పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు మనము కొన్ని సందర్భాల్లో అసహించుకునే వారముగా ఉంటున్నాం. కొన్ని సందర్భాల్లో వారిని కనికరించి వారికి ఏదైనా సహాయపడాలని మనము ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ జరిగిన సంభవం ఏమిటంటే, యేసు ప్రభువారు కొన్ని దినములైన పిమ్మట కపెర్నహూములోనికి వచ్చాడంట. వచ్చిన తర్వాత తన ఇంటిలో ఉన్నాడని ప్రజలకు తెలియపరచబడింది. కపెర్నహూమును గురించి ముందుగా మనం గమనించినట్లయితే క్లుప్తముగా ఒక 2-3 మాటల్లో నేను చెప్తాను. ఈ కపెర్నహూము అన్నది మరి ఒక గొప్ప పట్టణం అయి ఉన్నది. అంటే సముద్ర తీరములో ఉన్నటువంటి ఒక పట్టణం. సముద్ర తీరములో ఉన్నటువంటి ఈ పట్టణములో మరి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరు? నఫ్తాలీయులు, జెబూలూనీయులు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే ఇరుకు కలిగిన ప్రాంతం.
ఇరుకుతో నిండిన ప్రాంతం. ఆ ప్రాంతంలో మరి యేసు ప్రభువు వారు మరి అక్కడ వారికి అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు, ఆశ్చర్య కార్యములను జరిగిస్తూ వచ్చాడు, గొప్ప గొప్ప సూచక కార్యాలను కూడా చేస్తూ వచ్చాడు. చీకటిలో ఉన్న వారందరూ కూడా వెలుగును చూశారన్నట్లుగా మరి మత్తయి సువార్తలో కూడా 4వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఆ కపెర్నహూములోనికి వచ్చినప్పుడు అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా వెలుగును చూశారు అని చెప్పుచూ ఉన్నాడు. ఈ రోజుల్లో మరి దేవుని బిడలమైన మనలో కూడా ఎంతమంది మన ప్రభువును చూడగలుగుతూ ఉన్నాం? ఇరుకులలోను మరి అంధకారములలోను కూర్చున్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని వెలుగును చూశారని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. సముద్ర తీరమందలి ఉన్న ఈ పట్టణములో జబూలోనియులు, నఫ్తాలీయులు మరి ఉండు ప్రాంతము గనుక ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా గొప్ప వెలుగును చూశారన్నట్లుగా మనము చదువుతూ ఉన్నాం. అదే సమయంలో రెండవదిగా ఈ ప్రాంతంలో పన్ను వసూలు చేసేటువంటి వారు ఎక్కువ. ఎందుకంటే బయట ప్రాంతము నుండి ఒక వస్తువులను వారి లోనికి తీసుకుని రావాలంటే మొదటిగా అక్కడ పన్ను వసూలు చేసేటువంటి వారు కూడా ఉన్నారు. పన్ను వసూలు చేసేటువంటి ఈ ప్రాంతములో మరి యేసు ప్రభువారు అప్పుడప్పుడు మరి అనేక ప్రాంతాలలో సువార్తను ప్రకటించి తిరిగి తన యొక్క ఇంటికి రాగలుగుచున్న ఆ సందర్భంలో మరి ఇక్కడ జరిగిన ఈ మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనములను మనం గమనించిన వేళలో పక్షవాయువు కలిగిన వారు మరి 4 చేత మోయించుకుని అతడు ఆ ఇంటిలోనికి దింపబడినట్లుగా ఆ సందర్భం అనేది ఇక్కడ జరిగింది. కనుకనే ఈ పట్టణమును గురించి అనేక అద్భుతాలు దేవుడు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. మరి అనేక విధములైన బోధలు వారికి చేయబడ్డాయి. అయినను ఆ ప్రజలలో ఏమి లేదంట, మారు మనసు లేనివారుగాను. బోధలు విన్నారు, అద్భుతాలు చూశారు, సూచక క్రియలను చూశారు. మరి వారి హృదయాలలో మారు మనసు లేనటువంటి ప్రజలుగా మారిపోయారు. దానిని బట్టి మరి లూకా సువార్త 10వ అధ్యాయం 15వ వచనములోను, మత్తయి సువార్త 11వ అధ్యాయము 23, 24 వచనములలో మనం చదువుతూ ఉన్నట్లయితే, అయ్యో కోరిజాన, బెత్సాయిదా, మీ తూరు సీదు పట్టణములలో చేసిన మరి ఆ అద్భుతములను గురించి ఆయన అక్కడ చెప్పుచూ ఉన్నాడు. ఎందుకంటే కపెర్నహూములో చేసిన అద్భుతములు ఈ పట్టణాలలో చేస్తుంటే నేరు వారు మారు మనసు పొంది ఉందురు కదా అని చెప్పంటున్నాడు. అంటే కపెర్నహూములో ఉన్న ప్రజలు మారు మనసు లేనటువంటి వారుగా మారిపోయారు. నేడు కూడా అనేకులు మరి కపెర్నహూములో ఉన్న ప్రజల్లాగే మారిపోతూ ఉన్నారు. ఎందుకంటే హృదయాలలో మార్పు లేదు, క్రియల్లో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, విశ్వాసం లేనటువంటి తరముగా వారుగా మరి మిగిలిపోవచ్చు ఉన్నారు. నా ప్రియ దేవుని బిడలారా, అది ఒక భాగమైనప్పటికీ ఇక్కడ యేసు ప్రభువారు చేసిన అద్భుతాన్ని గురించి మాత్రం నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభువారు మరి ఆ ఇంటిలో ఉన్నప్పుడు జనులందరూ కూడా కూడి వచ్చారు, ప్రభువు మాటలను వినాలని ఆశపడ్డారు. మరి ఆయన మాటలకు చెవియొగ్గాలని అక్కడ జన సమూహముగా సమకూడి ఉన్న సమయములలో ఆ యేసు ప్రభువారు నోరు తెరిచి బోధించాడంట. మరి ఏం బోధించాడో మనకైతే అక్కడ చెప్పబడలేదు, కానీ ఆయన బోధించెను అని చెప్పుచూ ఉన్నాడు. ఇక్కడ ఏమని చదువుతూ ఉన్నాము? మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో, ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, వాక్యమును బోధించాడంట. చూడండి, దేవుని వాక్యమును బోధించుచూ ఉన్న సమయములలో జనులందరూ కూడా మరి ఇంట్రెస్ట్గా ఆ వాక్యాన్ని వినుచూ ఉన్న సమయములలో ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని కొందరు ఏం చేశారంట, మరి 4 చేత మోయించుకుని ఆ ఇంటిలోనికి పోవడానికి కూడా, వాకిటిలో నుండి పోవడానికి స్థలము లేనందు మూలముగా అతడు ఇంటి పైకప్పును మరి తీసి లోనికి ఆ మంచముతో పాటు దింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే
మరి ఇంటి పైకప్పును తీసి లోనికి దింపబడ్డారు అని చెప్పుచూ ఉన్నాడు. మరి మార్కు సువార్తలో కూడా మనం గమనించేటప్పుడు అక్కడ మనం 4వ వచనములో చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే తింపిరి. మార్కు సువార్తలు ఏమంటున్నారు? ఇంటి పైకప్పు ఉన్నటువంటి పెంకులన్నీ తీసేసి అని చెప్పి మార్కు సువార్తలో చెప్పబడుతూ ఉన్నది. ఇలాగా ఈ పక్షవాయువు కలిగినటువంటి మనుష్యుని ఏం చేశారంటే వారు తీసుకుని వచ్చిన ఆ సమయంలోనే వారు ఏం చేశారంటే లోనికి కూడా ప్రవేశించడానికి మరి స్థలం లేనందు మూలముగా వారి యొక్క విశ్వాసాన్ని గమనించండి. ఇంటి పైకప్పులో నుండి ఏం చేశారంట మరి దించారంటే యేసు ప్రభు ఎక్కడైతే ఆయన నిలబడి మరి వాక్యమును బోధిస్తూ ఉన్నాడో ఆ స్థలముకు కరెక్ట్గా మరి యేసు ప్రభు ఎదుట ఆ వ్యక్తి దింపబడ్డాడు. యేసు ప్రభు చూడగానే చెప్పిన మాటలలో మరి ఆయన ఏం చేశాడంటే, యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. యేసు ప్రభు ఏం చెప్పాడు? నీ పాపములు క్షమింపబడ్డాయి అని అంటున్నాడు. మత్తయి సువార్తలు ఏమంటున్నాడంటే ధైర్యముగా ఉండుము అని అంటున్నాడు. మార్కు సువార్తలో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుచూ ఉన్నాడు. లూకా సువార్తలో కూడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని అతనితో చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు ముందుగా చెప్పినట్లుగా మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు రాజుగా ఆయన కనబడుతూ వచ్చాడు. ఒక రాజు ఎదుట ఒక సామాన్యమైన వ్యక్తి మరి నిలబడగలడా? భయముతో ఉంటాడు. అందుకని యేసు ప్రభు వారు ఆ వ్యాధిగ్రస్తుని చూసి ఏమంటున్నాడంటే ధైర్యముగా ఉండుము అని అంటున్నాడు. మనలో కూడా చాలామంది ఎవరైనా ఒకవేళ వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లయితే, రోగము కలిగిన వారుగా ఉన్నట్లయితే ధైర్యముగా ఉండుమని ఒక మొదటి మాట మన నోటి నుండి వస్తే అది వారికి ధైర్యాన్ని ఇస్తుంది. కానీ మనం చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, అయ్యో ఆ రోగమా, అయ్యో అది భయంకరమైనది, క్యాన్సరా అది భయంకరమైనది, షుగరా అది భయంకరమైనది, ఆ భయంకరమైనటువంటి వ్యాధి నీకు వచ్చిందా అని మనము వారిని ముందుగానే అధైర్యపరిచే వారముగా ఉంటున్నాం. యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే ధైర్యంగా ఉండు అని అన్నాడు. మనం అలా చెప్పగలమా? ధైర్యంగా ఉండండి అని అంటే నీకొస్తే కానీ తెలుస్తుందయ్యా, నా లాంటి వ్యాధి నీకొస్తే అప్పుడు నీకు తెలుస్తుంది అని అంటారు. ఈ రోజుల్లో కూడా చాలామంది అవిశ్వాసపు యొక్క మాటలు, దాని మూలముగానే కొంతమంది వ్యాధిగ్రస్తులుగా మారిపోతూ ఉంటారు. వారి వ్యాధి ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. కొందరు డాక్టర్లను మనం గమనించినట్లయితే పేషెంట్ను చూడగానే ఒక చిరునవ్వు నవ్వి నీకేం లేదు, రోగమంతా నయమైపోయిందని ఒక మాట చెప్పగానే అప్పుడే సగం వ్యాధి వారిలో తగ్గిపోతూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, యేసు ప్రభువుల వారు ఒక రాజు. తన రాజ్యములో మరి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేదే దేవుని ఉద్దేశమైనది. కనుకనే దేవుని బిడ్డలమైన మనలో ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. మనకొచ్చే వ్యాధులు, బలహీనతలు మరి ఏవైనా సరే మనము ధైర్యంగా ఉండాలి. ధైర్యము లేని వారంగా ఉంటే మనలో ఇంకా ఆ వ్యాధి మనలను అధిగమించి ఏం చేస్తుంది? మనలను బలహీనపరుస్తూ ఉన్నది. కనుక యేసు ప్రభువుల వారు ఇక్కడ ఆ వ్యాధిగ్రస్తును చూసి వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. మొదటిగా మన పాపములు క్షమింపబడితే మనకు ఆరోగ్యం. మన విశ్వాసము దేవుని ఎడల ఉండినప్పుడు, దేవుని మీద మనము నమ్మకస్తులుగా ఉండినప్పుడు ఖచ్చితముగా ఆయన మనలను బలపరిచే దేవుడై ఉన్నాడు. ఈ రోజుల్లో దేవుని బిడలమైన మనలో కూడా ఎంతోమంది అవిశ్వాసులంగా మారుతూ ఉన్నందు మూలముగా, మనకు విశ్వాసం లేకపోవడం మూలముగా మన వ్యాధులు మనకు బాగవడం లేదు. ఎందుకని? విశ్వాసము లేదు. దేవుని యొద్ద మనకు స్వస్థత కలుగుతుందనే విశ్వాసం లేనందు మూలముగానే మనలో చాలామంది బలహీనులుగాను వ్యాధిగ్రస్తులుగాను మారిపోతూ ఉన్నారు.
కనుక నేను ముందుగా మీకు చెప్పిన మాటలు ఏమిటంటే, రోగములను చూచి భయపడకుము అని చెప్పాను. మనకొచ్చే రోగాలు, ఈ లోకంలో ఎన్నో రకాల రోగాలు ఉన్నాయి. ఐగుప్తులో కలుగు చేయబడిన ఏ రోగమును నీ యొద్దకు రానియను అని చెప్పాడు కదా. మరి ఆ వాగ్దానం ఏమైంది? ఈ రోజుల్లో మరి ఆ వాగ్దానం మనం విశ్వసించలేకపోవచ్చు ఉన్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ యేసు ప్రభువారు ఆ పక్షవాయువు గల వానితో చెప్పిన మాటలు ఏమిటంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. పాపములు క్షమింపబడిన తరువాత మరి అతడు తన పరుపెత్తుకుని లేచి నడిచాడు. పాపములు క్షమింపబడుట సులభమా, లేకుంటే లేచి నడువమని చెప్పుట సులభమా? యేసు ప్రభువారు శాస్త్రులు పరిసయ్యులను చూచి, సద్దుకయ్యులను చూచి ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అక్కడ అంతా కూడా ధర్మశాస్త్రోపదేశకులే కూడి ఉన్న వారందరూ కూడా ఎలాంటి వారు? పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రజ్ఞులు. వాళ్ళు అడిగే మాటలు ఏంటంటే, వారి మనసులు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ఈతను ఎవరు? దేవుడు తప్ప ఏ మనుషుడు కూడా పాపములను క్షమించగలడు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారి యొక్క హృదయ ఆలోచనలను ఎరిగినవాడు. మత్తయి సువార్తలు చెప్తున్నాడు, మీ ఆలోచనలు ఆలోచనలతో, మీ హృదయములో ఆలోచనలతో ఎందుకు నిండి ఉన్నారని అంటున్నాడు. ఈ రోజుల్లో కూడా అనేకులు మరి దేవుడు స్వస్థపరుస్తాడనే ఆ విశ్వాసం లేనటువంటి ప్రజలు ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని జనాంగమా, ఈ వాక్య భాగములలో నుండి మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ సత్యం ఏమిటంటే, నీతి బోధ ఏమిటంటే, మన పాపములు క్షమింపబడి మనము స్వస్థపరచబడిన తరువాత మనము మన విశ్వాసమును మన క్రియల మూలముగా బయలుపరుచున్నప్పుడు ప్రభువు దానిని ఘనపరుచును. చూడండి, ప్రతి మనిషికి ఒక విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం లేని వారుగా మారకూడదు. కనుకనే మన యొక్క విశ్వాసం అనేది మృతముగా ఉండకూడదు. సజీవమైన విశ్వాసం మనందరిలో కూడా ఉండాలి. మీలోను నాలోను సజీవమైన విశ్వాసం ఉండాలి. క్రియలకు తగ్గిన విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడు అది క్రియల్లో కూడా చూపించాలి. ఇక్కడ పక్షవాయువు కలిగిన వారిని నలుగురు మోసుకొని వచ్చి యేసు ప్రభు యొద్ద మరి నిలబెట్టారు. అక్కడ పడకతోనే, ఆ మంచముతోనే దింపారు. వారి విశ్వాసాన్ని యేసు ప్రభు వారు గమనించి మరి అద్భుతాన్ని జరిగించాడు. కనుక నీ విశ్వాసం, నా విశ్వాసం దేవుడు గమనించి మన జీవితములలో ఆయన గొప్ప కార్యములను జరిగించునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో, ఈ పునరుత్థాన వేళలో మీ సన్నిధిలో పాలు పొందినటువంటి ప్రతి బిడ్డల యొక్క అవసరతలను మీరు ఎరిగి ఉన్నారు గనుక మీకు స్తోత్రాలు. పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచి ఉన్నాం. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ప్రభువా మీరు మాలో అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మా పట్ల గొప్ప కార్యములను జరిగించండి. మరి ముఖ్యంగా ప్రభువా, కడవరి దినాలలో అనేకులు అవిశ్వాసులుగా మారిపోతూ ఉన్నారు గనుక అవిశ్వాసములో నుండి మమ్మల్ని విడిపించండి. మా విశ్వాసాన్ని కనపరచండి. మా విశ్వాసము సజీవమైనదిగా మార్చండి. అలనాడు ప్రభు పక్షవాయువు కలిగిన వానితో చెప్పిన మాటలు, నీ పాపములు క్షమింపబడ్డాయి, లేచి నీ పరుపెత్తుకుని నడువమని చెప్పిన విధముగానే ఆధ్యాత్మిక జీవితాలలో ప్రభువ తండ్రి, మేము కూడా అలాంటి క్రియలు మాలో ఉన్నట్లయితే ఇప్పుడే ఈ నిమిషములోనే వాటిని మా యొద్ద నుండి తొలగించి మమ్మలను బలపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిస్సహాయ స్థితిలో నుండి మమ్మలను విడిపించి మీరే మాకు సహాయకుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. ఈ వారం అంతటిలో కూడా బిడ్డలను ఆశీర్వదించండి. వారి ప్రయాణాలు, వారి యొక్క పనిచేయు స్థలములలో ప్రభువా మీరు వారికి తోడుగా ఉండి సహాయము చేయండి. ఆశీర్వదించండి, గొప్ప కార్యములను జరిగించండి. మీరు ఆకడకు సిద్ధపరచండి. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.